జిహెచ్ఎంసీకి వినతి. నగరంలో పాత భవనాలు దడ పుట్టిస్తున్నాయి. వానలు వస్తే చాలు అవి యమపాశంలా మారుతున్నాయి. పైకప్పులు, గోడలు, ప్రహారీలు కూలిపోయి చిన్నారులు, వృద్ధులు మృతి చెందిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది వర్షాల ముందే మొదలవ్వడంతో నిజాం కాలం నాటి పురాతన భవనాలు, పాత వాంబే గృహ సముదాయాలు, హౌసింగ్ బోర్డు కాలనీలు, గ్రామాల్లో మట్టి ఇళ్ల విషయంలో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు శిథిల భవనాల సర్వే పేరుతో జిహెచ్ఎంసీ అధికారులు కాలక్షేపం చేస్తున్నారు. ఇలాగైతే ప్రమాదాలను అడ్డుకోవడంలో జిహెచ్ఎంసీ విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. చార్మినార్, షాలిబండ, చాంద్రాయన్ గుట్ట, బార్కస్, సంతోష్ నగర్, బహదూర్పుర తదితర ప్రాంతాల్లో నిజాం కాలం నాటి వందలాది ఇళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రధాన రహదారికి ఆనుకునే ఉన్నాయి. ఏటా వర్షాకాలం ముందు ఆయా ఇళ్లకు హెచ్చరిక బోర్డులు తగిలించడం, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం టౌన్ ప్లానింగ్ అధికారులకు అలవాటుగా మారింది. కాలనీల్లోకి వెళ్లి ప్రమాదాలను అంచనా వేయడంలో యంత్రాంగం విఫలమవుతుందన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బేగం బజార్, అఫ్జల్గంజ్, ఇమ్లీబాన్, కోటి, సికింద్రాబాద్, కార్వాన్, మెహదీపట్నం, గోల్కొండ, బోరబండ తదితర ప్రాంతాల్లో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు వందలాదిగా ఉన్నాయి. బలహీనంగా ఉండే నిర్మాణాలు సుమారు 10,000 వరకు ఉండొచ్చని అంచనా కూడా ఉంది. జిహెచ్ఎంసీ మాత్రం ఏటా సర్వేలో 500 నుంచి 600 భవనాలను గుర్తించి మమా అనిపిస్తుంది. జూలై 20, 2019న సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. జూలై 26, 2020న మెహదీపట్నం మాంగార్ బస్తీలో ఓ శిథిల భవనం గోడ కూలి 3 చిన్నారులు మృతి చెందారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మెహదీపట్నంలోని మాంగార్ బస్తీలో 3 దశాబ్దాల కిందట నిర్మించిన 200 బాంబే గృహాలు ప్రమాదకరంగా మారాయి. 80% మేర స్లాబ్లు, కారిడార్లు పెచ్చులూడిపోయాయి. అధికారులు అక్కడి వారిని ఇల్లు ఖాళీ చేయాలని చెబుతుంటే పాతవి కూల్చి అక్కడే పక్కా ఇళ్లను కట్టిస్తామని రాతపూర్వక హామీ ఇస్తేనే కదులుతామని నిర్వాసితులు చెబుతున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కానీ, ఖైర్లాపూర్ వాంబే, రాజీవ్ గృహకల్ప ఇల్లు, అదే రకానికి చెందినటువంటి జగద్గిరిగుట్ట, ఎల్లమ్మ బండ, బాచుపల్లి ప్రాంతాల్లోని ఇల్లు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడైనా కూలిపోవచ్చని తెలిసినప్పటికీ అందులోనే ప్రజలు నివాసం ఉంటున్నారు. రీసెంట్గా షాద్నగర్లోని ఆబ్కారీ కార్యాలయం పైకప్పు ముందు భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ గాయపడ్డారు. వర్షాల కారణంగానే శిథిలావస్థలోని భవనం పైకప్పు కూలిపోయినట్టు అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై దృష్టి సారించి ఇలాంటి ప్రమాదాలు మున్ముందు మరిన్ని జరగకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఖచ్చితంగా ఉంది.